స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని, న్యాయస్థానం ఏ తీర్పిచ్చినా దాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు జరిగినా తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వరంగల్లో ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుండి వెళ్లిపోయిన నేతలపై కేటీఆర్ చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించారు. తమను తప్పుబట్టే ముందు బీఆర్ఎస్ గతాన్ని ఒకసారి పరిశీలించాలని సూచించారు. గత 10 ఏళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చి వారికి మంత్రి పదవులు ఇచ్చింది ఎవరో గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ పార్టీలను అసెంబ్లీ నుంచి తరిమేసిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తాము మారితే తప్పు, కానీ బీఆర్ఎస్ మార్చుకుంటే అది సహజం అంటూ తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ అంచనాలకు అనుగుణంగా వచ్చాయని కడియం శ్రీహరి అన్నారు. అయితే బీజేపీ విషయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేయడం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి బీఆర్ఎస్ కూడా ఒక కారణమని, మొదటిసారి ఆప్ ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ రెండోసారి బీఆర్ఎస్ మైత్రి వ్యూహం దెబ్బతీసిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సహా 3 నేతలు జైలుకు వెళ్లడం వల్లే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైందని విశ్లేషించారు. కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డారు. గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతోనే తాను పార్టీ మారానని కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. తన ఈ నిర్ణయాన్ని ప్రజలు సమర్థించారని, అందుకే ఎంపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించానని చెప్పారు. అనవసర విమర్శలు చేసే వాళ్ల మాటలకు విలువలేదని, ప్రజలు గతంలోనే అలాంటి వారికి తగిన శిక్ష విధించారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు గన్పూర్ అభివృద్ధి జరగలేదని ఆరోపించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. చేతకాని అవినీతి పరులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గన్పూర్ నియోజకవర్గానికి గణనీయమైన నిధులు వచ్చాయని, త్వరలోనే సీఎం రేవంత్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. తన రాజకీయ ఎజెండా పూర్తిగా అభివృద్ధిపై కేంద్రీకృతమైందని, ఎవరైనా విమర్శలు చేసినా వాటిని పట్టించుకోబోనని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఉన్నవారు కనీస అభివృద్ధి పనులు కూడా చేయలేకపోయారని, తాను ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని పేర్కొన్నారు కడియం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.